మీది. ఇప్పుడే నేను చెప్పినట్టు టిమ్స్ గడ్డి అన్నారం విషయం కానీ, మనం కట్టిన ఫ్లైఓవర్లు అండర్ పాస్ల విషయం కానీ, కరెంటును ఎట్లా బాగు చేసినామనే విషయం కానీ, నాలాలు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎట్లా బాగు చేసినామన్న విషయం కానీ, జీవో నంబర్ 118 ద్వారా కాలనీల సమస్య పరిష్కారానికి ఎట్లా సుధీర్ రెడ్డి గారు కష్టపడ్డారన్న విషయం కానీ, జీవో నంబర్ 58, 59 ద్వారా 2.5 లక్షల మంది పేదలకు ఎట్లా పట్టాలు ఇచ్చినామన్న విషయం కానీ, 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా కట్టినామన్న విషయం కానీ, ఇవన్నిటినీ అభివృద్ధిని ఎట్లా బస్తీ దవాఖానాలు పెట్టినాం, ఎట్లా సంక్షేమ కార్యక్రమాలు 200 పెన్షన్లు 2000 చేసినాం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు ఎట్లా ఇచ్చినాం, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు చెప్పాల్సిన బాధ్యత, గర్వంగా చెప్పుకునే బాధ్యత మనది, మీది అని చెప్తా ఉన్నాను. అభివృద్ధిని అస్త్రంగా చేసుకోండి. మనం ఏదో హైరాణ పడాల్సిన అవసరం లేదు. మనం చేసిన పని మనల్ని గెలిపిస్తుంది. దానికి గొప్ప ఉదాహరణనే మొన్న శాసనసభకు జరిగిన ఎన్నికలు. రాష్ట్రం అంతటా ఒక తీరుగుంటే హైదరాబాద్ లో మాత్రం మీరందరూ ఏకోన్ముఖులై ఒక్క సీటు కూడా కాంగ్రెస్ ఇవ్వకుండా ఒకే ఒక్క సీటు బీజేపీకి ఇచ్చి మొత్తం గులాబీ జెండా రెపరెపలాడే విధంగా కష్టపడ్డది మీరు. అందుకే ఇక్కడ పార్టీ తిరుగులేని విజయాన్ని అందుకున్నది. మీ అందరికీ గుర్తుండాలి. మరి ఎందుకు ఓట్లు వేసినారు హైదరాబాద్ లో? మనకి ఒకనాడు నీళ్ల సమస్య ఎంత తీవ్రంగా ఉండే హైదరాబాద్ లో మా ఆడబిడ్డలకు తెలుసు. బిందెలు, ట్యాంకర్లు, వాటి కోసం యుద్ధాలు, ఖైరతాబాద్ లో జలమండలి కార్యాలయం ముందు ధర్నాలు, ఇవన్నీ మనమే చూసినాం. కానీ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు కృష్ణా అటు గోదావరి జిల్లాలను తీసుకొచ్చి ఇంటింటికి నల్లా ద్వారా కనీసం రోజుకి 1 గంట సేపు నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా మనదే. 2028లో మళ్ళీ ప్రభుత్వం మనది వస్తుంది. మీరు కని విని ఎరుగని రీతిలో భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 24 గంటలు హైదరాబాద్ లో మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 24 గంటలు కరెంట్ ఇచ్చింది మనమే, రేపు 24 గంటలు మంచినీళ్ళు ఇవ్వబోయేది కూడా మనమే. ఎప్పుడు 24 గంటల్లో ఎప్పుడు నల్లా తిప్పినా మంచినీళ్ళు వచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేసి చూపెడతామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే మనం మెట్రో తీసుకొచ్చాం, నాగోల్ దాకా తీసుకొచ్చినాం, హయత్ నగర్ దాకా తీసుకొచ్చినాం. తప్పకుండా ఇంకా మన ప్రభుత్వమే ఉంటే ఈ పాటికి ఎయిర్పోర్ట్ కనెక్షన్ కూడా అయిపోతుండే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా రద్దు చేసినారు. మన ప్రభుత్వంలో ఆనాడు మహేశ్వరం నియోజకవర్గం దాకా మొత్తంగా కందుకూరు దాకా మెట్రో తీసుకొని పోదామని ప్లాన్ చేసినాం. కానీ ఈ ప్రభుత్వం మరి ద ఫ్యూచర్ సిటీ అని రంగుల కళ సినిమా చూపెడుతున్న తప్ప 2.5 ఏళ్లు చేసింది ఏమీ లేదు. మీరు జాగ్రత్తగా దయచేసి కొన్ని విషయాలు ప్రజలకు చెప్పాలి. వైద్యం, ఆరోగ్యం ఇప్పుడే నేను చెప్పిన బస్తీ దవాఖానాల నుంచి మొదలు పెడితే కంటి వెలుగు లాంటి కార్యక్రమాలు, టిమ్స్ లాంటి అద్భుతమైన భవనాలు, గడ్డి అన్నారంలో ఇంకా టిమ్స్ నత్తనడకన సాగుతున్నది. అదే మన ప్రభుత్వం ఉంటే సుధీరాన్ని ఎంబడబడి, సవితక్క ఎంబడబడి ఎప్పుడో అయిపోయేది. ఈ పాటికి ఆ టిమ్స్ అనే అయిపోయి కేసీఆర్ గారు వచ్చి ఈ పాటికే ప్రారంభోత్సవం చేసి మీకు అందుబాటులో కూడా తెచ్చేది. అవసరమైతే సుధీర్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నా, ఒకరోజు పెద్ద ధర్నా పెట్టండి టిమ్స్ ముందు, మేమందరం వస్తాం, సిటీ ఎమ్మెల్యేలు అట్లాగే పార్టీ నాయకత్వం మొత్తం వస్తుంది. మీ ఎల్బీ నగరంలో ఒక 500-600 మంది వస్తే ప్రభుత్వం సిగ్గు తెచ్చుకునే విధంగా నత్త నడకన టిమ్స్ ను నడుపుతున్నందుకు వ్యతిరేకంగా దాని నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా పోరాటం చేద్దాం. కానీ అన్నిటికన్నా ముఖ్యం సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీ పరిధిలోని, మీ క్షేత్రంలోని, మీ పోలింగ్ బూత్ పరిధిలోని బాధ్యతను మీరు తీసుకోండి. కొంతమంది నాయకులు నా దగ్గరకు వస్తూ ఉంటారు, వచ్చి అన్నా నేను స్టేట్ లీడర్ని, అన్నా నేను డిస్ట్రిక్ట్ లీడర్ని అని చెప్తారు. నేను వారితో కూడా నేను ఒకటే ప్రార్థిస్తున్నాను, మీరు స్టేట్ లీడర్